మామూలుగా నేను అప్పుడప్పుడు కాయిన్కి 2 సైడ్ అని రివ్యూ చేస్తుంటా కదా. అంటే ఈ సీజన్లో చేయలేదు కానీ ప్రీవియస్ సీజన్లో చేసేటోని. కానీ ఈ ఎపిసోడ్కి రివ్యూ మనది స్క్వేర్కి 6 సైడ్ ఉంటుంది కదా, అట్లాంటి రివ్యూ కొంచెం టిపికల్గా ఉంటుంది. మ్యాక్సిమం ఫన్ వేలో చెప్పే ప్రయత్నం చేస్తా, కానీ అన్ని రకాల యాంగిల్స్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ థింగ్, ఇవాళ ఎపిసోడ్లో గౌరవ్కి ఘోరమైన అన్యాయం జరిగింది. గౌరవ్కి జరిగిన అన్యాయాన్ని అన్యాయం టు ద పవర్ ఆఫ్ 8 అని పెట్టచ్చు. అవును, అంతమంది 8 మంది కలిసి కూడబల్లుకొని ప్లాన్ చేసుకొని దోస్తానాల వాళ్ళు కుమ్మక్క అయిపోయి సిండికేట్ అయ్యి ఫామ్ అయ్యి ఇక్కడ గౌరవ్కి అన్యాయం చేశారు. చాలా టూ మచ్. గౌరవ్కి ఒకసారి కాదు 2-3 సార్లు అన్యాయం చేద్దామని చూసారు. ఎస్పెషల్లీ తనుజ, ఇమాన్యుల్ టూ మచ్, టూ బ్యాడ్, టూ వర్స్ట్. ఈ సీజన్ మొత్తంలో వీళ్ళు ఈ వారంలో చూపించినంత వర్స్ట్ బిహేవియర్ ఏ వారం చూపించలేదు. అండ్ ఇంకోటి, 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు అవుతారు అన్నట్టు ఇమాన్యుల్ ఇట్లాంటి ఆలోచనలతో ఉండకపోయేది. సడన్గా తనుజతో ఉండి మరి అట్లాంటి ఆలోచనలకు పడిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. లిటరల్లీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తొక్కేయాలి, మనం ముందుకు పోవాలి, మనమే నిలబడాలి, అంటే అవతలని దించేయాలి, ఇట్లాంటి ఆలోచనలు మనకి ఇమాన్యుల్ దగ్గర నుంచి ఎప్పుడు కనిపించాయి. కానీ ఎందుకో ఈ వారం అంతా కూడా, అంటే ఈ 2 రోజుల నుంచి చూస్తుంటే కూడా మనకు అట్లాంటి ఆలోచనలే మనోడు చేస్తాడన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకో అసలు టోటల్గా మొత్తం చేంజ్. అసలు ఆ నామినేషన్స్ పొద్దుకి నుంచి అది చూస్తుంటే కంప్లీట్ నెగిటివ్ వేలో కనబడతా ఉన్నాడు. అంత రకరకాలుగా కనబడతాడు. కంప్లీట్ సేఫ్ జోన్ నుంచి వెళ్ళి ఒక అవతలని డేంజర్ జోన్లోకి నెట్టే వేలో పోతున్న ఫీలింగ్ వచ్చింది. సరే మాట్లాడదాం. టాస్కులలో పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గా ఇమాన్యుల్ ఇచ్చి పడేస్తాడు. అదే వేలో మన గౌరవ్ కూడా ఇస్తున్నప్పుడు అతనికి కొంత రెస్పెక్టు, కొంత ఇంపార్టెన్స్ అనేది దక్కాలి. అండ్ వీళ్ళు ఆరెంజ్ టీం అంటే ఇద్దరే ఉన్నారబ్బా. ఆరెంజ్ టీం అంటే ఒకరు తనుజ, 2 ఇమాన్యుల్. రాము ఉన్నా లేనట్టే, గౌరవ్ ఉంటున్నా ప్రిఫరెన్స్ దక్కనట్టే. సరే మాట్లాడుకుందాం, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం పాయింట్ టు పాయింట్. చిన్నప్పుడు మనం రెస్ ఆడేది. రెస్ అంటే తెలుసా? దొంగ పోలీస్ అంటారు కొన్ని ఏరియాలో దాగుడు మూతలు అంటారు. మా ఊళ్ళో రెస్ అనేటోళ్ళు. రేస్ అందులో ఏంటంటే ఒకటి పోలీసు, మిగతా వాళ్ళంతా దొంగలు, అందరూ పోయి దాక్కుంటారు. పోలీసు అనే క్యారెక్టర్ అందరినీ దొరకబట్టాలి. ఆ టైంలో ఏంది ఎక్కడ పడితే అక్కడ పోయి దాక్కునేది. ఒకటి పత్తి పొరక వెనక దాక్కునేది, ఒకటి గడ్డి దాక్కునేది, ఒకటి ఇళ్ళలో పోయి దాక్కునేది. ఎవరింట దాక్కునే ఎవరేమన్నారు, ఎందుకంటే మనోడేరా ఆడుకుంటారు పొరాల అనేది సెన్స్లో ఉండేది అప్పట్లో. సో ఆ టైప్లో ఆడుతున్న టైంలో పోలీసు వచ్చి ఒకటి చూసి దొరకబట్టి, అరే నువ్వేరా అవుట్రా, సీన్గా అవుట్రా అనగానే వాడు అవుట్. అరే రాజుగా గడ్డి దాక్కున్నావు అవుట్రా, అరే నువ్వు వీళ్ళు ఎంత దాక్కున్నారా కిరణ్గా అవుట్రా, బయటకు రారా అంటే అవుట్. జస్ట్ అట్లా అవుట్ అంటే అవుట్ అంతే. అదే బిగ్ బాస్ దానిలో ఇప్పుడు దివ్యనికితని గౌరవ్ దొరకబెట్టినప్పుడు, భరణి అని దొరకబెట్టినప్పుడు అవుట్ అంటే అవుట్ కదా. చిన్న పొరాలకు ఇంగిత జ్ఞానం కూడా లేదా ఈ గేమ్లో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎపిసోడ్లో చూస్తున్నంతసేపు, అంటే లైవ్లో చూస్తున్నంతసేపు అందరు దొరకబడుతారు కానీ అవుట్ కాదు వాళ్ళు. ఇంతమందికి దొరికిన తర్వాత వాళ్ళు ఎట్లా రెవల్స్ అవుతారు, వాళ్ళు ఎట్లా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ కంప్లీట్ చేసినట్టు అవుతారు, వాళ్ళు ఎట్లా క్యాప్టెన్సీ కంటెండర్లు అవుతారో మీకు కోపం వస్తుండొచ్చు. కానీ ఇంతమందికి దొరికిన వీళ్ళని కరెక్ట్గా టైం చూసి బిగ్ బాస్ మామ చెప్పుర్రు అయ్యా దొంగలు ఎవరో మీరు దొరకబట్టారు కదా చెప్పండి అని అంటే చెప్పిరా, దొంగ బుద్ధి చూపించిరా. ఎవరిది తప్పు? బిగ్ బాస్ మామ తప్ప, కంటెండర్స్ తప్ప? 100% కంటెండర్స్ తప్పు. రియల్ టైంలో కూడా మనకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే అసలు విషయాన్ని పక్కన పెట్టి మనకు అడ్డం వచ్చే విషయాన్ని మాత్రమే మనం తీసేసుకోవాలని చూస్తాం. అసలు దొంగను బయట పెట్టాం మనం. మనకి వీడు నచ్చకపోతే వాడికి చేస్తాం. ఆ టైప్లో ఉందబ్బా. చాలా రియల్ టైంకి ఎగ్జాంపులైజ్గా అయిపోయింది. అంటే అందరి మాస్కులు మ్యాక్సిమం తొలగిపోయినాయి అన్న సెన్స్ అనిపించింది. పొద్దు నుంచి సాయంత్రం దాకా స్కెచ్లు అబ్బా. తనుజ ఇమాన్యుల్ అయితే స్కెచ్ల మీద స్కెచ్లు. ఇటు దివ్య దగ్గర, భరణి అన్న దగ్గర పోయి ఖచ్చితంగా మీరు కూడా వేయాలని వాళ్ళని మ్యానిపులేట్ చేసి, సుమనని మ్యానిపులేట్ చేసి, దివ్యనికిత, రీతు, ఎస్పెషల్లీ రీతు, వీళ్ళ దాని మెయిన్ థింగ్ ఏంటంటే రీతు అందరినీ మ్యానిపులేట్ చేసుకొచ్చి మొత్తంగా 8 ఓట్స్ సంపాదించి పెట్టి ఫస్ట్ మీ టీం వల్ల వేయండి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది, ఆ తర్వాత మేమందరం వేస్తాం, మళ్ళీ మేమందరం వేసినాక మీరు వేయకపోతే బాగుండదని చెప్పి ఫస్ట్ వీళ్ళ టీంలో ఆరెంజ్ టీంలతో వేపిస్తారు. ఇంత కన్నింగ్ ప్లాన్స్ జరిగినాయి అబ్బా ఈ రోజంతా. చాలా టూ మచ్ అయింది. సరే, ఎపిసోడ్లో చూపించిన ఆర్డర్ ప్రకారంగా చెప్పుకుంటూనే లైవ్లో జరిగిన సిచ్యువేషన్స్ మిక్స్ చేసుకుంటా మనం బాక్స్కి 6 సైడ్ కూడా మాట్లాడుకుందాం. కాయిన్కి 2 సైడ్ లాగా బాక్స్కి 6 సైడ్ మాట్లాడుకుందాం. రైట్. ఓపెనింగ్ మనకి నిన్న నైట్ టాస్క్లో వీళ్ళు గెలిచారు. ఏది ఈ సీక్రెట్ టాస్క్ ఏది అబ్బా గదబ్బా మొన్న జరిగింది అది యాక్చువల్ లైవ్లో కన్ఫ్యూజ్ అవుతుంది. అదే అర్రర్ టాస్క్ జరిగింది కదా. ఆ అర్రర్ టాస్క్ తర్వాత ఈ తనుజ గెలిచింది కదా. గెలిచిన తర్వాత బ్యాడ్జ్ ఎవరికి కావాలని డిస్కషన్ జరుగుతుంది. బ్యాడ్జ్ ఎవరికి కావాలంటే నాకు కావాలని చెప్పి గౌరవ్ అన్నాడు. అట్లెట్టుంటుంది, నీకెందుకు ఇస్తారు, నీకు ఇయ్యరు, అది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా టార్గెట్ ఎవరిని చేస్తారు, ఇమాన్యుల్ దగ్గర ఉంది బ్యాడ్జ్, నాకు కావాలని చెప్పి గౌరవ్ కొట్టాడుతుంటే కాదు నీకు కాదు, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని ఒక స్కెచ్ చేసిరు. వేస్తే కొద్దిసేపు మనోడు ఆర్గ్యూ చేసిండు. గౌరవ్ ఆర్గ్యూ చేసి నాకే కావాలి, నాకు ఇవ్వరు అని అన్నాడు. అయితే ఇక్కడ ఓటు వేద్దామని చెప్పి అన్నాడు గౌరవ్. ఓటు చేద్దాము, ఎవరికి ఇద్దాము ఎవరికి ఇవ్వద్దు అనేది ఓటు చేద్దాము అని అంటే, నాకెవరు సపోర్ట్ చేస్తారు అంటే రాము తనుజకి అన్నాడు. ఇమాన్యుల్ తనుజకి కదా, బస్ అయిపోయింది అక్కడనే, ఓటింగ్లో ఏముండదు. సరే నెక్స్ట్ రౌండ్లో, ఫస్ట్ రౌండ్లో నువ్వు తీసుకున్నావు కదా ఇమాన్యుల్, సెకండ్ రౌండ్లో తనుజకి వచ్చింది కదా, థర్డ్లో నాకు ఇచ్చేసేయండి అని చెప్పారు. ఫోర్త్లో మరి అదే మన రాముగా అంటే రాము నాట్ ఇంట్రెస్టెడ్ బేసిక్గా. ఇక్కడనే మన రాము గురించి చెప్పేసుకుందాం. రాము నాట్ ఇంట్రెస్టెడ్ టు ద బిగ్ బాస్.
అసలు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి అయిపోయింది, ఎప్పుడు పంపిస్తారని చూస్తాడు. ఇప్పుడు సాయి నుంచి రాముని పంపిస్తారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాము అస్సలు ఇంట్రెస్ట్ చూపిస్తలేడు, టాస్కుల్లో ఇంట్రెస్ట్ చూపిస్తలేడు, ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. హోమ్ సిక్ అట, హాస్టల్గా చిన్న ఆయన. అంటే ఆయన లైఫ్ ఇది కాదబ్బా. ఆయన ఆడతా పాడతా డ్యాన్సులు చేసుకుంటా, కొరియోగ్రఫీ చేసుకుంటా, దాంతోపాటు పాటలు రాసుకుంటా, ఆ పాటలు పాడుకుంటా, ఆ షూటింగ్లలో తిరుక్కుంటా, ఎంజాయ్గా లైఫ్ గడుపుతా, టైంపాస్గా లైఫ్ గడుపుకుంటూ హ్యాపీగా, ఫోక్ వరల్డ్ వేరే ఉంటుంది, ఆ ఫోక్ వరల్డ్లో ఎంజాయ్ చేసుకుంటూ తిరిగే పర్సన్. సో సడన్గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, ఆయనకు వర్కౌట్ కాలేదు, నచ్చలేదు. కానీ ఏమో ఒక స్పిరిట్, ఒక ఫైరు, ఒక ఎనర్జీ, ఒక ఎంతూజియాజం చూపిస్తలేడు అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా 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 నాట్ ఇంట్రెస్టెడ్గా కనబడతాను ప్రతి ఫ్రేమ్లో. ఎక్కడ చూసినా నాట్ ఇంట్రెస్టెడ్గానే ఉన్నాడు. ఊరికే అట్లా ఉన్నాడంటూ ఉన్నాడు, అంటే టైం పాస్ చేస్తూ ఉన్నాడు, తింటున్నా పడుకుంటున్నా తెల్లారింది అన్నట్టుగా ఉన్నాడు. బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుందా, లేదంటే నాగార్జున గారి నుంచి కన్ఫెషన్ రూమ్లో కూర్చుని చెప్తారా? ఎందుకంటే ఓట్ల పరంగా చూస్తే సాయి శ్రీనివాస్ ఒకటే డౌన్లో ఉన్నాడు, రాము అంత డౌన్లో ఏం లేడు. అంటే రాము కంటే సాయికి చాలా తక్కువ ఉన్నాయి. ఈ లెక్కన చూస్తుంటే రాము నాట్ ఇంట్రెస్టెడ్ ఉన్నాడు కాబట్టి 2 రోజుల నుంచి గట్టిగా నాట్ ఇంట్రెస్టెడ్ అనేది బాగా తెలిసిపోతుంది. ఓట్లు వేయకపోవచ్చు, లేదు రాముని ఒకవేళ ఉంచాల్సి వస్తే, ఓట్ల పరంగా ఉంచాల్సి వస్తే కనుక రాము ఉంచినప్పుడు ఖచ్చితంగా రాముకి గట్టి క్లాస్ పడుతుంది. గట్టి క్లాస్ పడి మరి నువ్వు ఉండాలనుకుంటున్నావు, వెళ్ళాలనుకుంటున్నావు అని గట్టిగా అడిగి, ఒకవేళ నేను వెళ్ళాలనుకుంటున్నా అంటే కానీ పంపిస్తే బెటర్. కానీ అట్లా పంపించారబ్బా, బాండ్స్ బ్రేక్ చేసి బయటకు తీసుకొచ్చేస్తే, అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతా అని అనుకుంటున్నా అంటే మళ్ళీ పెనాల్టీలు ఉంటాయి, అట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుందో అసలు రామ్ అయితే ఇంట్రెస్టెడ్గా లేడబ్బా. ఓట్లు వేయకపోతే బెటర్, పాప ఆయన ఫేర్గా బయటకు వచ్చేస్తాడు అన్న ఫీలింగ్ వచ్చింది. నీకు చెప్పిండా అని అంటే కనిపిస్తుంది, నాకు చెప్పలేదు కానీ కనిపిస్తుంది. సరే, ఇక్కడ కూడా మనకి ఎడిట్లో తీసేస్తురబ్బా. నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, లైవ్లో జరిగిన విషయాలు. అవి లిటరల్గా ఒక కంటెస్టెంట్ ఇంకొక కంటెస్టెంట్ క్యారెక్టర్ని కంప్లీట్గా డీగ్రేడ్ చేస్తూ, ఎంత రేంజ్లో డీగ్రేడ్ అంటే అంతకు మించి డీగ్రేడ్ ఎవరు చేయరన్న రేంజ్లో డీగ్రేడ్ చేస్తూ మాట్లాడిన మాటలు ఉన్నాయి. అవన్నీ సింపుల్గా ఎడిట్లో లేపేస్తారని నేను అనుకుంటున్నా. అవన్నీ టెలికాస్ట్ అయితే ఆ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్ పడిపోతుంది. కాబట్టి ఆ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్ను పడిపోనీయకుండా ఆపే సత్తా టీంకి ఉంది, వాళ్ళు ఆపేస్తారు కూడా. ఎందుకంటే ఆ కంటెస్టెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఆ కంటెస్టెంట్ని వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు, ముద్దుగా చూసుకుంటారు, ముందడికి పట్టుకుపోతారు. కాబట్టి ఆ కంటెస్టెంట్కి నెగిటివ్ అయ్యేవి టెలికాస్ట్ చెయ్యరు, మ్యాక్స్ 99.99% చెయ్యరు. అది ఎవరో మీరు ఇప్పటికే గెస్ చేసి ఉండొచ్చు. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ కూడా ఒక క్యారెక్టర్ డిగ్రేడేషన్కి సంబంధించినవి కాబట్టి ఏ పర్సన్ పేరు కూడా నేను తీసుకోవట్లేదు. అటు ఆపోజిట్ పర్సన్ పేరు చెప్తలే, ఇటు ఈ పర్సన్ పేరు చెప్తలేరు. మీరేమన్నా అల్లుకోండి, జస్ట్ ఇంటిచ్చి వదిలేస్తాను. కానీ చాలా జరిగినాయి, అవన్నీ కూడా మనకు ఉండే. ఎందుకు జరిగినాయి, ఏం కథ అనేది మనకి రేపు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు రేపటి అప్డేట్స్ క్రేజీ ఉంటాయి. నేను ఈ ఎపిసోడ్ రివ్యూ అయిపోయినాక ఎండింగ్లో చెప్తాను రేపటి అప్డేట్స్ గురించి. రేపు ఎవరు క్యాప్టెన్ అయ్యారు, ఎట్లా క్యాప్టెన్ అయ్యారు, ఏంది కథ, ఏంది కార్ఖానా మాట్లాడుకుందాం. సరే, ఇంకా ఓపెనింగ్ ఈ డిస్కషన్లో గౌరవ్కి ఎవరు సపోర్ట్ చేయలేదు, సో తనుజకి ఇచ్చేసారు. ఇక్కడనే మనడు చాలా క్లారిటీకి ఇచ్చిండు. ఫస్ట్ రౌండ్లో నాకు ఇవ్వలేదు, ఇమాన్యుల్కి ఇచ్చారు, ఓకే. సెకండ్ రౌండ్లో తనుజకి ఇచ్చారు, ఓకే. థర్డ్ నాకు ఇవ్వాలి. రాము ఈ లొల్లెంతా పెట్టుకుంటుంటే మరి నాకు ఇవ్వచ్చు కదా అని అంటాడు. నాకు ఇవ్వచ్చు కదా అని ఒక మాట అన్నందుకు, రే నీకెందుకు నిన్నెవడరా మాట్లాడమంది ఇప్పుడు అన్నట్టుగా అంటే తనుజ అనగానే జస్ట్ అతను ఎవరి కోసం ఆడుతుండు, రాము తనుజ కోసం ఆడుతుండు, తనుజ కోసమే ఆడుతుండు అనే సెన్స్లో ఉందామే. అంటే ఆయనకి కనీసం ఈ బ్యాడ్జ్ అనేది కూడా అడగడానికి లేదు హక్కు. అసలు ఫస్ట్ టాస్క్ ఎవరు ఆడారు, రాము అండ్ ఇమాన్యుల్ ఆడారు కదా. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి, రాముకి ఇవ్వచ్చు కదా. రాము ఆడలేదా టాస్క్, నీకెందుకురా అని అన్నది. ఆ తర్వాత అదే పాయింట్ పట్టుకుని పోయి సాయి దగ్గర బాధపడతాడు. మనం మిడ్ నైట్ ముచ్చట్లలో కవర్ చేసినాం ఈ టాపిక్. సరే, ఆ తర్వాత నిఖిల్ సంజన వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిఖిల్ అంటాడు స్లిప్ దొరికింది, ఒక నిమిషం సంజననా, ఎస్, ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయినా. గౌరవ్ దగ్గర స్లిప్ దొరికింది కదా, ఎవరిది, దివ్యాది. అదే మన జైలు మెత్త కింద దొరికిన స్లిప్ ఉంది కదా, తీసుకున్న స్లిప్ ఉంది కదా, సుమన్ శెట్టి అండ్ దివ్యాకి సంబంధించిన రెండో టాస్క్ టెట్రా ప్యాకెట్స్ ఫ్రిడ్జ్ స్టోర్ రూమ్లో పెట్టాలనే స్లిప్ దొరికింది కదా. సో నా దగ్గర స్లిప్ ఉంది కాబట్టి నా దగ్గర స్లిప్ ఉందన్న విషయం దివ్యాకి తెలుసు, ఖచ్చితంగా నన్ను తీసేసే ఛాన్స్ ఉంటాయి అని చెప్పి అడుగుతాడు. అడిగితే లేదు అంటే నేను స్లిప్ ఉంచుకుంటా, సరే మరి మీరైతే గ్రీన్ కార్డ్ తీసుకుంటారు కాబట్టి నేను స్లిప్ నా దగ్గర పెట్టుకుంటా, ఒకవేళ దీంతో ఏం చేయాలో అది చేస్తాను అన్నట్టుగా అంటాడు. ఇమాన్యుల్ ఉండి వీడు ఖచ్చితంగా దివ్య అంటున్నాడు, ఈ స్లిప్ దివ్యదే అని అంటున్నాడు అని అంటే, సరే అయితే ఓవరాల్గా ఇక్కడ డిస్కషన్ జరిగింది. అండ్ నిఖిల్ సంజన గారితో కూడా అదే చెప్తాడు, ఒక పేపర్ దొరికింది, ఒక స్లిప్ దొరికింది, దివ్యానే ఖచ్చితంగా టెట్రా ప్యాకెట్స్ దాచిపెట్టారు వాళ్ళే, సుమన్ చెట్టు అన్న దివ్య వాళ్ళే అని చెప్పి ఇక్కడ చెప్తారు. ఇవే మాటలు అక్కడ ఆ టైంలో దివ్యానే అని చెప్పి అందరూ కూడా చెప్తే బాగుంటుంది. ఇమాన్యుల్కి తెలుసు, గౌరవ్కి తెలుసు, తనుజకి తెలుసు, రాముకి తెలుసు, వీళ్ళందరికీ దివ్య మీద డౌట్ ఉంది, అయినా కానీ దివ్య పేరు చెప్పలే. వీళ్ళంతా ప్లాన్ చేసుకుని గౌరవ్ పేరు చెప్పారు, అది తప్పంట. సరే, నెక్స్ట్ ఇమాన్యుల్
అక్కడ ఆల్రెడీ బ్యాడ్జ్ పెట్టేసారు. బ్యాడ్జ్ పెట్టేసిన తర్వాత ఇమాన్యుల్ అంటారు అన్నట్టు, మీరెవరు కూడా నా దగ్గర నుంచి బ్యాడ్జ్ పోయింది కాబట్టి నేను దొంగ చూపులు చూడను, నేను బిహేవియర్లో మార్పు ఉండదు, ఏ రీజన్తో కూడా ఇలాంటి రీజన్స్తో నన్ను తీసేయకండి, రెబల్ అని చెప్పి తీసేయకండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు. నేను రెబల్ కాదు, నన్ను తీసేయకండి అని. ఆ తర్వాత మనకి 2 టాస్క్లో విజయవంతంగా పూర్తి చేసినందుకు సుమన్ శెట్టి అన్న కాల్ వచ్చింది అన్నట్టు. బిగ్ బాస్ మామ కాల్ చేసి 2 టాస్క్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు మీరు ఈ టాస్క్లో విజయంగా మీరు క్యాప్టెన్సీ కంటెండర్లు అయ్యారు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేసింది అన్నట్టు. చెప్పేసి ఆట ఆడండి, ఆల్ ది బెస్ట్, కానీ ఎవరితో మీరు చర్చించకండి, మీరు విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని అయితే మీరు ఎవరికి చర్చించకండి అని చెప్పిండు. ఆల్రెడీ దొరికిపోయారు, కానీ వీళ్ళు దొరికిపోయారు అని వీళ్ళు అనుకోవడం కాదు, వీళ్ళు కరెక్ట్గా ఆ టైంలో బిగ్ బాస్ చెప్పమన్నప్పుడు చెప్తే కరెక్ట్గా ఉండేది. వీళ్ళు చెప్పలేదు కాబట్టి వాళ్ళు దొరికిపోయినట్టే. దొరికితేనే దొంగ, విత్ ప్రూఫ్స్ దొరికితేనే అసలు దొంగ, లేదంటే దొంగ కాదు అనే సెన్స్ అన్నట్టు. సరే, ఇక్కడ రీతు నెక్స్ట్ ఏంటి కాల్, ఒక నిమిషం. నెక్స్ట్ కాల్ వచ్చింది బిగ్ బాస్కి. ఇమాన్యుల్ ఎత్తి మీ గ్లామర్ పెరిగింది ఎత్తంగానే, ఇమాన్యుల్ మీ గ్లామర్ కొంచెం పెరిగింది, థ్యాంక్ యూ బిగ్ బాస్, ఫోన్ రీతుకి ఇచ్చేయండి అంటే రీతుకి ఇచ్చేయండి. రీతుకి ఏమైనా చెప్తారంటే, సో ఇక నుంచి మీరే రెబల్, మీకే రెబల్ డ్యూటీ ఇస్తున్నా, మీరు ఒక సీరియస్ గొడవ పెట్టుకోవాలని చెప్తాడు. సీరియస్ గొడవ పెట్టుకోవాలి, ఇది మీ ఫస్ట్ టాస్క్ అని పెడతాడు. ఆ తర్వాత 2వ టాస్క్ ఇమాన్యుల్ ఫ్యామిలీ ఫోటో దాచిపెట్టాలని చెప్తారు కదా. అసలు ఆ ఫ్యామిలీ ఫోటోతో ఏం చేస్తారు అన్నట్టు, మళ్ళీ టాస్క్ అయిపోయాక కూడా ఇవ్వద్దు నేను చెప్పేదాకా అని చెప్పిండు. మరి ఏం చేస్తారు, దాన్ని ఫ్యామిలీ డే రోజు పట్టుకొస్తారు కావచ్చు, మళ్ళీ ఫ్యామిలీ వీకెండ్ తోటి పెడతారు కదా, ఆ టైంలో తీసుకొస్తారేమో అని నేను అనుకుంటున్నా. సరే, ఆ తర్వాత మనకి సుమన్ శెట్టి అన్న దివ్య దగ్గరికి పోయి చెప్పేసిండు, మనం గెలిచినామంట అంటే, అయిపోయిందా టాస్క్ అయిపోయిందా, ఓకే హ్యాపీ అని చెప్పి అంటుంది. ఆ తర్వాత నిఖిల్ రీతు వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది. యాక్చువల్ రీతు కావాలని గొడవ పెట్టుకోవడానికి నిఖిల్ దగ్గరికి వస్తే కానీ మరీ గట్టిగా పెట్టుకోదు. అంటే వాళ్ళు రియాక్ట్ గారు, గౌరవ్ కూడా రియాక్ట్ గారు. గౌరవ్ ఏమంటాడంటే, ఓకే నేనే ప్రాబ్లమా, ఓకే టోలరేట్ చేయండి, నేను ప్రాబ్లం అయితే టోలరేట్ చేయాల్సిందే తప్పదు, ఇట్లాంటి మాటలని అంటూ ఉంటుంది. ఇది గొడవ పెద్దగా అయితే అట్లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళి ఇమాన్యుల్ దగ్గర పోతే, ఇమాన్యుల్ దగ్గర పోయి పవన్ని కావాలని తీసేసినావు, నువ్వు తీసేయడం వల్ల మొత్తం స్టార్ట్ అయింది, నీ వల్ల ఇదంతా పంచాయతీ జరిగింది చెప్పి గట్టిగా లొల్లి పెట్టుకుంటుంది. యాక్చువల్లీ నిన్న లైవ్లో ఈ పంచాయతీ చూసినప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, రీతు పవన్ కోసం గట్టి స్టాండ్ తీసుకుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇదంతా కూడా సీక్రెట్ టాస్క్ కోసం అంటే కూడా ఓకే ఫైన్ ఫన్, ఓకే సీక్రెట్ టాస్క్ కోసం చేసింది బాగానే చేసింది అనిపించింది, కానీ ఇది పవన్ కోసం తీసుకున్న స్టాండ్ కాదే అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు బాగా అనిపించింది. గట్టిగానే లొల్లి పెట్టుకుంది. ఇక మన ఇమాన్యుల్ కూడా గట్టిగా రేజ్ అయ్యిండు, అరే ఇది టాస్క్ పోయి ఈ టాస్క్ చేస్తాము తప్పదు, ఏంటి ఇప్పుడు ఏంటిది, నేను ఒక్కనే చేసిన, అందరూ చేసారు కదా, నన్ను ఎందుకు అంటున్నావు అంటే, నువ్వే మొదలు పెట్టినట్టు, నేను మొదలు పెట్టకపోతే వేరే వాళ్ళు మొదలు పెట్టరా అని చెప్పి గట్టిగా అన్నాడు. అందరూ అనుకున్నారు కూడబల్లుకొని డిమాండ్ పవన్ కూడా తీసేసారు, స్ట్రాంగ్ కాబట్టి తీసేసిర్రు అంతే. ఇది రైటా రాంగా అంటే, స్ట్రాటజీ ప్రకారంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్, కానీ మనం మనసుతోటి చూస్తే కనుక అబ్బా స్ట్రాంగ్ అని చెప్పి తీసేయడం ఏందిరా, ఆట ఆడేటోళ్ళని తీసేసి ఆట ఆడని వాళ్ళని పెట్టుకొని ఏం ఆడతారా మీరు. అయితే ఈరోజు మొత్తం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో లైవ్లో ఎపిసోడ్లో చూపించారా, సపోర్టింగ్ టాస్క్ వస్తే లైవ్లో సపోర్టింగ్ టాస్క్ వస్తే బాగుంటుంది, సపోర్టింగ్ టాస్క్ అయితే మనం ఆడగలుగుతాం, సపోర్టింగ్ టాస్కే రావాలి, ఇదే జరుగుతుంది తెలుసా డిస్కషన్ తనుజ దగ్గర నుంచి. ఈ సపోర్టింగ్ ఈ పదం అయితే ఆమె నోట్లోకి వెళ్ళి ఇడిచిపెట్టదబ్బా బా. నెక్స్ట్ రీతు, గౌరవ్ రీతు టాస్క్ అయిపోయింది, ఇమాన్యుల్తో లొల్లి పెట్టుకున్న తర్వాత కెమెరాకి పోయి చెప్తున్నాడు, బాత్రూమ్ కెమెరాకి చెప్పన్నాడు బిగ్ బాస్ మామ, పోయి చెప్తాను నేను గౌరవం తీసేస్తున్నా, గౌరవ్ బిగ్ బాస్ అని అన్నది. ఆ తర్వాత కొద్దిసేపటికి నేను ఆలోచించుకొని చెప్తాను బిగ్ బాస్, ఇప్పుడే కాదు అన్నది. ఎందుకు ఏమో కై చేస్తే సాయిని తీసేయండి బిగ్ బాస్ అని చెప్పింది. ఏం ఆలోచించిందో నాకు అర్థం కాలేదు, కానీ సాయిని తీసేయమని చెప్పింది. ఎందుకంటే అది బయట నలుగురితో డిస్కస్ చేసేది అయితే ఆమె ఏం ఆలోచిస్తుందో మనకు అర్థమవుతుంది, కానీ ఆమెనే ఆలోచించుకొని చెప్పాలి కాబట్టి మనకు అర్థం కాదు. రైట్, నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటిది చూడు, బిగ్ బాస్ టీము ఏ పర్సన్ని మనం మంచిగా హైడ్ చేయాలనో ఆ పర్సన్ని హైడ్ చేసినట్టుగా ఉన్నది తప్ప, ఇప్పుడు తనుజాకి గౌరవ్కి రాత్రి ఈ టాస్క్ కంటే ముందు పెద్ద గొడవ, పంచాయతీ, నేను ఆడతా అంటది, టాస్క్ నేనే ఆడతా అంటది, గౌరవ్ని పంపియని అంటది, ఎందుకంటే నేను నామినేషన్లో ఉన్నా అంటది. ఆడద్దా తప్ప అని అంటే ఆ టాస్క్ అట్లాంటిది కాదు కదా, ఫిజికల్ టాస్క్, టఫ్ అయిన టాస్క్, ఇంకా క్యాబ్ పట్టుకునే టాస్క్లో నేను కళ్ళు కింద పడిపోయింది, ఈ టాస్క్ ఆడుతుందా, కష్టం కదా, ఆలోచించాలి మనం కూడా. ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి రీతు అండ్ భరణి ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆడుతున్నారు. ఈ టాస్క్ అంటే ముందే సాయిని కిల్ చేసినారు కాబట్టి, సాయి లేడు కాబట్టి దివ్య అండ్ సుమన్ శెట్టి అని ఆడుతున్నారు, తప్పదు కాబట్టి. ఇక్కడ ఫిజికల్లీ ఫిట్ ఉన్నోళ్ళు, చాలా స్ట్రాంగ్ ఉన్నోళ్ళు, గట్టిగా ఆడగలిగేటోళ్ళు అక్కడ ఉన్నప్పుడు తనుజ అండ్ ఇమాన్యుల్ ఆడాలన్నట్ట. అదే నాకు అనిపించింది, ఓకే ఆమె అడిగింది కరెక్ట్గా ఉంది, నామినేషన్లో ఉన్న వాళ్ళకి అవకాశం రావాలి అని అడిగింది కాబట్టి తప్పు లేదు. కానీ అప్పుడు ఆమె ఏమనాలి తెలుసా, నేను నామినేషన్లో ఉన్నా, రాముగారు నామినేషన్లో ఉన్నాడు, మేమిద్దరం నామినేషన్లో ఉన్నాం కాబట్టి మేమిద్దరం పోతాం అని అంటే తల్లి బిడ్డ న్యాయం, కరెక్ట్ పంచాయతీ, కరెక్ట్ మాట, కరెక్ట్ లెక్క. అట్లా కాదు, ఇమాన్యుల్ నేను ఆడతాం, సరే మరి గౌరవ్ నువ్వు ఆడనంటే ఆడదట. ఈ మాట కూడా వచ్చింది, గౌరవ్ నువ్వు కలిసి ఆడనంటే ఆడదట, నేను ఇమాన్యుల్ తోడే కలిసి ఆడతా అంటది. తప్పు కదా అట్లా చేయడం. అంటే మేమిద్దరమే ఆడతాం, మేమిద్దరమే హైలైట్ అవుతాం అంటే ఎట్లా, ఒకరికొరం మేము దోస్తులం అంటే ఎట్లా అయినది.
టైంపాస్కి వచ్చిందా? గౌరవ్ ఫైట్ చేస్తాడు, నేనే ఆడతా అంటాడు. ఈనాడు మాట ఒక మాట అన్నాడంటే కథం. ఫస్ట్ టాస్క్ నేను ఆడలేదు, రాము ఆడింది, మంజులు ఆడింది. సెకండ్ టాస్క్ నేను ఆడలేదు, తనుజ ఆడింది. థర్డ్ టాస్క్ నేను ఆడతా అన్నాడు. తప్ప అబ్బా, న్యాయం లేదు ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఆడతారు, బ్యాడ్జీలు తీసుకుంటారు. సెకండ్ టాస్క్ ఆడతారు, బ్యాడ్జీలు తీసుకుంటారు. థర్డ్ టాస్క్ ఆడడానికి కూడా అవకాశం ఇయ్య అంటే బ్యాట్ చేస్తారు. ఇక ఇయ్యరు కదా. ఆడతా అన్నాడు. గౌరవ్ ఆడిండు కాబట్టి ఈ టాస్క్ గెలిచిర్రు అని నేనంట. ఇమాన్యుల్ ఆడిండు, ఇమాన్యుల్ అండ్ గౌరవ్ ఆడిరు కాబట్టి గెలిచారు. అండ్ గౌరవ్ ఇమాన్యుల్కి 2 రెట్లు ఎక్కువ పని చేసిండు. ఇక్కడ ముంచాలి, అటు జల్లాలి, అలా మళ్ళీ రిలేకి పోయి అటు పోయి మళ్ళీ క్యాచ్ పట్టాలి, తీసుకుపోయి అందులో పోయాలి. అట్లా డబుల్ ట్రిబుల్ వర్క్ ఎక్కువ చేసింది గౌరవే. గౌరవ్ చేయబట్టే గెలిచిర్రు. భరణి అన్న కూడా అంత నొప్పి ఉన్నా, అంత ఇబ్బంది ఉన్నా కష్టపడి ఆడిండు. లిటరల్లీ వావ్ అంటే వావ్ అంతే. అఫ్కోర్స్ రీతుని కూడా మెచ్చుకోవాలి కానీ చెప్తున్నా, భరణి అన్న ఇటు ఆడిండు అటు ఆడిండు, అది గొప్పతనం. ఇటు అటు ఆడిన వాళ్ళు గ్రేట్, అండ్ మధ్యలో ఆడిన వాళ్ళు కూడా సూపర్, నడుము పోతుంది అయినా కానీ ఆడిరు సూపర్. కానీ భరణి అన్న నొప్పి పెట్టుకుని ఆడిండు కదా, అది ఇంకా గ్రేట్. సో ఓవరాల్గా టాస్క్ అంతా బాగా జరిగింది. గౌరవ్ వాళ్ళ టీం గెలిచింది. గెలిచిన తర్వాత హ్యాపీ కదా, గౌరవ్ వాళ్ళే గెలిచిరు కదా. ఇక్కడ గ్రీన్ కార్డు మళ్ళీ గౌరవ్ కోసం అంటే మళ్ళీ పంచాయతీ ఎందుకు, అసలు డిస్కషన్ ఎందుకు, లొల్లి ఎందుకు? గౌరవ్కి ఇయ్యొద్దా, గౌరవ్ వద్దా, గౌరవ్ ఎలిమినేట్ చేసేయండి మరి. నాకు బాధ అనిపించింది. అరే ఇక్కడ ఎందుకు లొల్లి? ఇమాన్యుల్ టూ మచ్ అబ్బా, నన్ను టార్గెట్ చేస్తారు, నన్ను తీసేస్తారు, నేను 2 టాస్క్లు అయినా నాకు వద్దా అంటాడు. అయితే ఇక్కడ చూడు లాజిక్ నాకు ఎందుకు నచ్చలేదంటే, ఇప్పుడు ఇమాన్యుల్ అడగడంలో తప్పలేదబ్బా. ఇమాన్యుల్ని టార్గెట్ చేస్తారు, తోపు కంటెస్టెంట్, గట్టిగా ఆడతాడు కాబట్టి ఇమాన్యుల్ టార్గెట్ చేస్తారన్న భయం ఉండొచ్చు. కానీ ఇక్కడ చూస్తే తనుజ ఉంది, అదట గ్రీన్ కార్డ్ ఆయనకొద్దు, ఈయనకొద్దు, గౌరవ్కొద్దు, ఇమాన్యుల్కొద్దు, 50-50 రిస్క్ తీసుకోండి, అది నేను తీసుకుంటా అంటది గ్రీన్ కార్డు. రాము కూడా వద్దు, రాముకొద్దు, ఈమెకొద్దు, వాళ్ళిద్దరికి వద్దు, ఈమెకు కావాలి, లేదంటే ఇమాన్యుల్కి కావాలి. ఇక్కడ ఎట్లుందంటే రిస్క్ నీకొద్దు నాకొద్దు, ఇమాన్యుల్ కూడా అదే అంటాడు, తనుజ అదే పాట అంటది, రిస్క్ నీకొద్దు నాకొద్దు, 3 పర్సన్కి ఇచ్చేద్దాం, థర్డ్ పర్సన్కి ఇచ్చేద్దాం, తనుజకి ఇచ్చేద్దాం, నేను రాముకి ఇచ్చేద్దాం. రాము కన్నా టాపిక్ రాలేదులే కానీ నాకు వద్దులేని ఆయన కూడా నీ కాదురా, నీ గురించి ఎవడు అడిగినరా అని వీళ్ళు. టోటల్గా ఏంటంటే థర్డ్ పర్సన్ అయినా తనుజకి ఇస్తారట, కానీ వాళ్ళిద్దరికి మాత్రం అంటే అయితే ఇమాన్యుల్కి కావాలన్నట, లేదంటే తనుజకి కావాలన్నట, కానీ గౌరవ్కి వద్దు. ఇది ఎక్కడ న్యాయం? రిస్క్ 50-50 తీసుకుంటారట, లేదంటే 100% రిస్క్ గౌరవ్ తీసుకోవాలి. అస్సలు కరెక్ట్గా పోతలేరు అబ్బా. అస్సలు 6 నెలలు కలిసి ఉంటే 6 నెలలు అయ్యారు అంతే. ఒకటే వేలో పోతారు, ఒకటే 5,000 పోతారు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటాం. మాది టీము, అసలు ఆరెంజ్ టీం అంటే మేమిద్దరమే. ఇప్పుడు చూడు ఇదంతా పెట్టుకొని గౌరవం తీసేసారు. వర్స్ట్ బిహేవియర్. గెలిచిన తర్వాత ఆరెంజ్ ఆర్మీ అన్నారు, ఆరెంజ్ ఆర్మీలో ఇద్దరే ఉన్నారు వీళ్ళు. చాలా గట్టిగా ఫైట్ చేసిండు. ఆఖరికి వస్తే ఇమాన్యుల్ ఆగిపోవాల్సి వచ్చింది. గౌరవ్ దగ్గర 2 లాజిక్లు ఉన్నాయబ్బా. మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు, సెకండ్ ప్రిఫరెన్స్ ఈమెకి, థర్డ్ ప్రిఫరెన్స్ నాకు అన్నాం. రాము వద్దన్నాడు, కథం. ఇప్పుడు వచ్చి ఎందుకు నాకు ఇయ్య అంటున్నారు? సింపుల్ లాజిక్ కదా, కావాలని అంటున్నారు వాళ్ళు. కార్నర్ చేయడం, తొక్కేయడం అనే కాన్సెప్ట్లో పోతుంది. లిటరల్లీ మనం ఇదే పోయిన సీజన్లో జరిగినప్పుడు, 7th సీజన్లో జరిగినప్పుడు స్టార్ మా బ్యాచ్ అన్నాం. 2-3 రకాలుగా చెప్తుండు మనోడి దగ్గర నుంచి, నాకు క్యాప్టెన్షిప్ కావాలి అంటే, నాకు కూడా కావాలి, అందరికి కావాలి అంటే, అవును అంటే నేను ఎందుకు రిస్క్ చేస్తాను ఇమాన్యుల్ అంటే, నేను ఎందుకు రిస్క్ చేయాలి? నేను ఇప్పుడు డబుల్ రిస్క్లో ఉన్నా, 2 టాస్క్లు ఆడినాక నేను ఎక్కువ రిస్క్లో ఉన్నాను ఇమాన్యుల్ అంటే, మనోడు ఒకటే అన్నాడు, ఫస్ట్ రౌండ్లో నేను రిస్క్ చేశా, సెకండ్ రౌండ్లో నేనే రిస్క్ చేశా, ఇప్పుడు కూడా నేనే రిస్క్ చేయాలా అని అన్నాడు. కరెక్టే కదా, ఎందుకు రిస్క్ చేయాలి ఆయన? రాము ఉండి నాకేం వద్దు మీరు తీసుకోండి అంటే, అరే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారా, నువ్వేంద్ర మధ్యలో నాకేం వద్దు అంటున్నావు, వాళ్ళకి కావాలని కదా గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పి అంటుంది. ఆఖరికి వస్తే ఈ మంజులు ఉండి నీ ఇష్టం పా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. అది ఆ తర్వాత మనకి గౌరవం ఉండి, హూ డిసైడెడ్ రిస్క్ ఎవరికి ఉంటుందని ఎవరు డిసైడ్ చేస్తారని చెప్పి మాట్లాడినా. ఓకే, ఇదంతా టోటల్గా సినారియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. కావాలని అతన్ని తొక్కేయడానికి ప్రయత్నం చేశారు, అతన్ని పక్క జరపడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరు మెజారిటీ ఓట్లు మళ్ళీ పెడతారు, ఓటింగ్ పెడితే మళ్ళీ ఇమాన్యుల్కో తనుజకో వచ్చేస్తారు. అంత వాళ్ళే ఉన్నారు కదా మెజారిటీ. అక్క కోసం తమ్ముడు ఉన్నాడు, దోస్తు కోసం ఆయన ఉన్నాడు. ఇమాన్యుల్ తీసుకో అని చెప్పి ఇచ్చేసిండు, అయిపోయింది. ఆ తర్వాత తెల్లారింది చూపించారు. అఫ్కోర్స్ రాత్రి కూడా ఏం జరగలే, ముచ్చట్లు డైరెక్ట్గా అయిపోయింది. అక్కడ వాళ్ళు మాట్లాడుకునేది కూడా మనకు డైరెక్ట్ చూపించలేదు, జస్ట్ మాటలు వినిపించినాయి నిన్న ఈ డిస్కషన్ అంతా కూడా. సరే నెక్స్ట్, వేర్ ఈజ్ ద పార్టీ బాస్ పార్టీ చెప్పినా కదా, అప్పుడప్పుడే వేరే పాటలు వినబడతాయి. ఆల్ టైం మెగా పాటలే వినబడతాయి, మెగా అండ్ మెగా అల్లు 2 పాటలు వినబడతాయి, మిగతా పాటలు వినబడతాయి. వేర్ ఈజ్ ద పార్టీ వచ్చింది. ఆ తర్వాత ఇమాన్యుల్ సంజన మాట్లాడుకునే చూపించారు. కానీ హైలైట్ డిస్కషన్ ఒకటి, మంచి ఫన్నీ డిస్కషన్ ఒకటి లేపించారబ్బా ఎపిసోడ్లో వేయాల్సింది. అదేంటి తెలుసా, రీతు పక్కన కూర్చుంటుంది. అసలు రెబలో మనం అందరితో మాట్లాడుకుంటా ఉన్నాం కదా, పుసుకున మనం ఆ రెబల్ పక్కనే కూర్చుని ముచ్చట పెడతా ఉంటే ఇదే
మనం ఆ రెబల్ పక్కన కూర్చుండే ముచ్చట పెట్టుకొని ఆ తర్వాత నాగార్జున సార్ వచ్చిన తర్వాత ఒరే నువ్వు మాట్లాడిందే రెబల్ తోటేరా, ఆ రెబలేరా నేను తీసింది అన్నట్టుగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా, మనం ఆ రెబల్ తోటే డిస్కషన్ చేస్తుంటే ఎంత కామెడీగా ఉంటుందో తెలుసా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ డిస్కషన్ వేస్తే భలే ఉండదు కదా, ఫన్నీగా ఉండేది. రీతుని పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, రీతే రెబల్. అది భలే ఉండేది కన్వర్జేషన్, నాకు భలే నవ్వొచ్చింది లైవ్లో చూసినప్పుడు. కానీ వేయలే, అట్లా ఉంటుంది ఎడిటింగ్. ఆ తర్వాత మనకి వేరే పడిన తర్వాత ఇమాన్యుల్ సంజన మాట్లాడుకుంటున్నారు. బర్నీ గారి దగ్గర బర్నీ గారు అయితే కనుక నిన్నే తీసేటోళ్ళు కాబట్టి బర్నీ గారు కాదు, అన్నీ జస్ట్ లాజిక్స్ అబ్బా. ఇలా మొత్తం ఎపిసోడ్ అంతా చూసినా లైవ్ అంతా చూసినా కానీ ఒకటే లాజిక్ల మీద ఎపిసోడ్ కదా. లైవ్ అంతా చూస్తే అవే లాజిక్లు, గాళ్ళు అయి ఉంటారు, వీళ్ళు గిట్లా చేసారు కాబట్టి గట్లా అయ్యుండొచ్చు, గాలి కావచ్చు, గాళ్ళు గిట్లా అంటారు కాబట్టి వీళ్ళు కావచ్చు, అంతే అదే డిస్కషన్ నడుతూ ఉంటుంది మొత్తం. సో బర్నీ గారి దగ్గర ఉంటే నిన్నే తీసేటోళ్ళు కాబట్టి కాదు, పోయి సాయిని ఎందుకు తీసేసారు కాబట్టి బర్నీ గారు కాదు, ఎందుకంటే వాళ్ళ సాయిని తీసేయకపోయేటోళ్ళు అనే పాయింట్ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత దివ్య కాదు, ఎందుకంటే దివ్య అయితే కనుక సాయిని తీసేయదు, ఎందుకంటే సాయి వాళ్ళ టీంలో మెంబర్ కాబట్టి తీసేయదు. సో ఆరెంజ్ దానిలోనే ఉన్నారా, టోటల్గా అయితే ఆరెంజ్ టీంలో ఉన్నారు. సుమన్ శెట్టి కావచ్చు, లేదంటే తనుజ కావచ్చు, నువ్వా అంటే కాదు అంటాడు. సో మీ టీంలోనే ఉన్నారు మొత్తానికి అయితే. గౌరవ్ అయితే నన్ను బతిలాడిండు, నన్ను తీసేయద్దని, వాడు కూడా కాదని నేను అనుకుంటున్నా అని చెప్పింది. రాము కావచ్చు, చెప్పలేము, వాడేం పిల్లోడు కాదు, వాడు చూడడానికి పిల్లోడులా ఉంటాడు కానీ వాడు పిల్లోడు కాదు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత గౌరవ్ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దొంగ సుమనాన్ని అని డిసైడ్ చేశారు, దొంగ సుమనాన్ని డిసైడ్ చేశారు, దొంగ దివ్యాన్ని డిసైడ్ చేశారు. కానీ అదే టైంకి వచ్చినప్పుడు మాత్రం ఈ లాజిక్లు వేసుకొని ఒకరినొకరు తొక్కేసుకునే ప్రయత్నంలో 8 మంది కలిసి ఒకరిని తొక్కిర్రు. 8 మంది. రైట్. సుమన్ శెట్టి అన్న సంజన దగ్గరికి పోయి, అంటే దివ్య అంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్త రెబల్ ఉన్నారు కదా, అది ఎవరై ఉంటారో చెప్పలేము, సంజన గారు కూడా అయ్యి ఉండొచ్చు. సో సంజన గారితో మాత్రం జాగ్రత్తగా ఉండు, ఎక్కువసేపు మాట్లాడకి రండి అని చెప్తే పోయి ఆడ కూర్చుంటాడు. కూర్చుండి మీరే రెబల్ అనుకుంటున్నా, మీరే కదా, నన్ను మాత్రం తీసేయద్దు, ప్రామిస్, ఓకే అంటే నువ్వే కదా అంటే నేను కాదు అంటాడు. ప్రామిస్ ఏమంటే నేను ప్రామిస్ చేయను, నా మాట మీద మీకు నమ్మకం లేదని చెప్తాడు. అది ముచ్చట పెడుతుంటాడు. రాము రాథోడ్ గ్రీన్ కార్డ్ నాకు అవసరం లేదన్నట్టుగా బిహేవ్ చేశారు. ఒక నిమిషం. ఇమాన్యుల్ రీతు చౌదరి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మా టీం నువ్వైతే అందరికీ మిమ్మల్ని తీయాలి, ఇదే డిస్కషన్స్, మేమైతే మిమ్మల్ని తీయలేదు, మీరైతే మమ్మల్ని తీయద్దు అనే డిస్కషన్లో ఉన్నారు. ఆ తర్వాత భరణి అన్న దివ్య వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరిగింది అబ్బో, లైవ్లో చాలాసేపు జరిగింది పంచాయతీ. నువ్వు అందరి ముందు నన్ను పరువు తీసినట్టు మాట్లాడుతున్నావు, నా మీద కమాండింగ్ మాట్లాడుతున్నావు, నా మీద డిమాండింగ్ మాట్లాడుతున్నావు. సుమనన్న నువ్వు నేనున్నప్పుడు ఏమైనా మాట్లాడు కానీ అందరి ముందు మాత్రం అట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను అని చెప్పి ఫీల్ అయినా అన్నాడు భరణి అన్న. మళ్ళీ కొంచెం బతిలాటలు, కొంచెం సీరియస్, నేనేమన్నా మిమ్మల్ని అని చెప్పి ఆమె అన్నది. కొద్దిసేపు అయింది. ఆ తర్వాత మళ్ళీ సద్దు మనిగింది అన్నట్లు ఒల్లి పంచాయతీ. ఫస్ట్ కిల్ చేసింది సంజన గారు, ఇక్కడ ఎవరు భరణి అనే చెప్తానండి. ఫస్ట్ కిల్ చేసింది అయితే సంజన గారు, సెకండ్ కిల్ చేసింది రాము అనుకుంటున్నా అని అంటాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ దివ్య నువ్వే చేసినావు, నాకు అర్థమైంది, నువ్వే అని చెప్పి మళ్ళీ చెప్తాడు. ఆ తర్వాత దివ్య అంటే ఎవరు చెప్పారు మీకు, ఆమె చెప్పిందని డిస్కషన్ జరుగుతాయి. ఓవరాల్గా అయితే దివ్య అని చెప్పి ఫైండ్ అవుట్ చేసి నువ్వే రెబల్ అని చెప్తున్నా కదా అంటే ఎట్లా చెప్తారంటే ఐ హ్యావ్ డౌట్, నువ్వే రెబల్ అని చెప్పి నాకు డౌట్ ఉంది అని అంటాడు. అక్కడ ఆ తర్వాత మన సుమన్ చేటన్న ఫన్ చేసుకుంటాడు, పులి అది ఇదని అనుకుంటా అంటాడు. ఏంటి దివ్య నీకుతో నేను బ్రెయిన్ వాడతానని చెప్పి, నేనే తెలివికలదానని చెప్పి, మీరు అందుకని చెప్పి నేనే రెబల్ అంటే ఎట్లా చెప్పండి అంటే, నువ్వు బ్రెయిన్ అంతగా వాడతావని నేను ఎప్పుడు అనలేదే అంటాడు. ఓ జోక్. ఇక ఇంకోటి, రెబల్ అయినా వాడి బాబైనా నన్ను ఏం చేయలేడు, ఆల్రెడీ చచ్చి బతికి వచ్చా అంటాడు. ఉడి అమ్మ జీవితం, ఇవన్నీ సినిమాటిక్గా ఉంటాయి డైలాగులు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అక్కడికి సుమన్ శెట్టి అన్న వస్తాడు, అయితే లోపల నుంచి బయటకు ఎగురుకుంటూ వస్తాడు. రాగానే ఇమాన్యుల్ చూసి ఓయమ్మ లాస్ట్కి ఫైనల్కి నేనే రెబల్ అని సైలెంట్గా నువ్వు చెప్పావు కదా అని చెప్పి ఇమాన్యుల్ అంటే సుమన్ శెట్టి అనండి నన్ను తీయరు కదా, నన్ను మాత్రం తీయకండి ప్లీజ్, నన్ను తీయద్దు, నేను నామినేషన్లో ఉన్నాను, టాస్క్లోంచి తీసేస్తే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నన్ను తీయద్దు అని చెప్పి నా ఈజీగా చెప్తా ఉంటాడు. ఓ నువ్వేంటి నేనేదో అనుకుంటే నువ్వేదో అంటున్నావు అని చెప్పి లేదన్నా అని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నిఖిల్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఈయనే రెబల్ అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. నేను కాదు బిగ్ బాస్, నేను కాదని చెప్పి ఆయన రాముని పిలిచి రాము ఏ రెబల్ అంటే ఊహు అంటాడు. ఏందా ఎక్స్ప్రెషన్స్, రెబల్ లెక్క చూడాలంటే రెబల్ అంటే సీరియస్గానే ఉంటాడా, కామెడీ కూడా ఉండొచ్చు కదా అనుకుంటూ పోతాడు. అయిపోయింది. ఇవన్నీ ఊరికనే టుమ్రీ చూపిస్తారు, జస్ట్ ఫన్ అంతే, ఏం లేదు అంతే ఫన్ ఇవన్నీ. అయితే మెయిన్ థింగ్స్ ఇక్కడ వస్తాయి. ఇక కళ్యాణ్ తనుజాతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఇమాన్యుల్ కాంపిటీషన్ అనుకుంటున్నావు, గౌరవ్ కాంపిటీషన్ అనుకుంటున్నావు అంటే ఇక్కడ మోస్ట్ ఫన్నీయెస్ట్ సీన్ ఇన్ ద ఎపిసోడ్ చెప్తా. కళ్యాణ్ తనుజాతోటి నీకు ఇమాన్యుల్ కాంపిటీషన్ అనుకుంటున్నావా లేదంటే గౌరవ్ కాంపిటీషన్ అనుకుంటున్నావా, తనుజ ఇద్దరూ లేదు నేను ఆడగలుగుతాను అన్నది. అనగానే నేను అన్నం తింటున్నాబ్బా అట్లా స్పూన్తో తింటున్నా అన్నట్టు ఇట్లా నోట్లో పెట్టుకున్నాన్ని, ఇద్దరూ కాదు నేను ఆడగలుగుతాను అన్నది అని మొత్తం బయటపడ్డది. లిటరల్లీ ఇద్దరు కాదు నేను ఆడగలుగుతాను. ఒక పాయింట్కి వస్తే
గౌరవ్ అసలు మాట వినడు, మాటే వినడు వాడు అంటది. సరే ఒకరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ, ఇమాన్యుల్ ఉంటే నువ్వు ఎవరొకరు ఉంటే నీకు విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ అనుకుంటున్నావు అంటే ఇమాన్యుల్ ఉంటే అంటది. ఎందుకు క్యాప్టెన్సీ వదిలేస్తాడా అంటే వదిలేడు, వాడెందుకు వదిలేస్తాడు, కాకపోతే వాడు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ వస్తే గెలుస్తా అన్న సెన్స్లో చెప్తుంది అన్నట్టు. ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు అంటే ఆల్రెడీ క్యాప్టెన్ అయితే క్యాప్టెన్సీ వదిలేస్తాడు, ఎందుకు వదిలేస్తాడు, వదిలేడు, వాడెందుకు వదిలేస్తాడు అంటుంది. అయినా నువ్వు గేమ్ ఏంటి మరి నేనేమన్నా నేను గేమ్ ఆడనని అనుకుంటున్నావా నువ్వు, నేను వీక్ అనిపించానా నీకు అని అంటే లేదు నేను గివప్ ఇచ్చానా నీతో పాటు ఆడిన వీక్లో నేనేమన్నా గివప్ ఇచ్చానా అంటే గివప్ ఇవ్వలేదు అంటాడు. వాడంటే నేను స్ట్రాంగ్గా కాదు. ఒక మాట ఇమాన్యుల్ ఏమంటున్నాడు తెలుసా, ఇక్కడ ఇమాన్యుల్ గురించి ఆడేది చూడు. ఇమాన్యుల్ ఏమంటున్నాడు, ఈ టాస్క్ స్ట్రాంగ్ వాళ్ళు ఆడాలంటే నేనేమైనా వీక్గా కనిపిస్తున్నాను వాడికి, నేను వెళ్తే ఓడిపోతామా, గెలవాలి రా, ఈ టాస్క్ వెళ్ళాలని గెలవాలి అంటున్నాడు, అంటే నేను వెళ్తే ఓడిపోతాం అనుకుంటున్నాడు వాడు అని చెప్పి అంటుంది. సరే మంచిది. నెక్స్ట్ సెకండ్ సీక్రెట్ టాస్క్ అని చెప్పి ఫ్యామిలీ ఫోటో దొంగతనం చేయాలని, మరి అది జస్ట్ ఫ్యామిలీ వీక్ కోసం దాచిపెడతారేమో అని అనుకుంటున్నా. ఆ తర్వాత రెబల్ ఎవరు అని చెప్పి తీసేయాలి అని చెప్తే ఇక చూడు, ఈ దానికోసమే ఈరోజు మొత్తం డే అంతా కూడా డిస్కషన్ జరిగినాయి. కంప్లీట్ డిస్కషన్స్ అబౌట్ గౌరవ్ని తీసేద్దాం అదే డిస్కషన్ జరిగినాయి. లిటరల్లీ దీనికోసం ఒక టీమ్ ప్లాన్ అయింది, టీమ్ అప్ అయింది. ఎట్లా పనిచేసిందంటే మిషన్ లెక్క. ఇది మనకి స్టాలిన్లో ఒకరు ముగ్గురికి సేవ్ చేస్తే హెల్ప్ చేస్తే ఆ ముగ్గురికి హెల్ప్ చేస్తే అన్న చైన్ ఉంటుంది చూడు, ఆ టైప్లో తనుజ ఇమాన్యుల్ ఫస్ట్ మాట్లాడుకుంటారు. రీతు కలిసి ముగ్గురు కలిసి గౌరవ్ మీద స్కెచ్ చేస్తారు. ఈ ముగ్గురు కలిసి ఇండివిజువల్ అయిపోయి రీతు పోయి భరణి అన్న రీతు వీళ్ళిద్దరు ఒక టీం కాబట్టి వీళ్ళు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత దివ్యనికితని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. తనుజ ఇమాన్యుల్ దివ్యనికిత వీళ్ళు మాట్లాడుకుంటారు. భరణి అన్నకి ఒప్పించుకోరు అండ్ దివ్యనికితని తీసేస్తే భరణి అన్న హట్ అవుతాడు కావచ్చు. సో దివ్యనికితని తీసేయద్దు, దివ్యనికిత పేరు చెప్పొద్దు అని అనుకోవడం, సుమన్ చెట్టు అన్న పేరు చెప్పొద్దు అని అనుకోవడం, సుమన్ చెట్టుని ఒప్పించడం, ఇట్లా అంత చైన్ ఒకరి తర్వాత ఒకరు మొత్తం టీమప్ అయిపోయి ఇక స్టార్ట్ అయిపోతుంది. ఇది పొద్దుకి ఇక ఈ ముచ్చట వచ్చినాక తనుజ అంటది గౌరవ్ అవసరమా కిద్దామా తనుజ అంటది దివ్య గౌరవ్ అని చెప్తుంది. చెప్పడం కూడా ఎట్లా చెప్తా అంటే దీర్ఘం తీసి యాక్చువల్లీ నేను ఏమనుకుంటున్నా అంటే గౌరవ్ అని ఎందుకు అనుకుంటున్నా అంటే గౌరవ్ అని కూడా చెప్పదు, మొత్తం దీర్ఘాలు తీసి ఎవరైతే రెబల్ అనుకుంటున్నానంటే అందరి టీముల్లోంచి అందరూ వెళ్ళిపోయినా ఆరెంజ్ టీం నుంచి ఎవరూ వెళ్ళలేదు కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే మా టీంలోనే రెబల్ ఉన్నాడు అని అనుకుంటున్నా. అది ఎవరనుకుంటున్నానంటే గౌరవ్, ఎందుకంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది, కొంచెం ఓవర్గా బిహేవ్ చేసినట్టుగా అనిపించింది, ప్రతిదానికి రియాక్ట్ అయ్యే విధానం చూస్తుంటే గౌరవ్ అనిపిస్తుంది అనగానే నవ్వుతాడు. అర్థమైంది, నా మీద స్కెచ్ చేసిరని తెలుసు, ఎందుకంటే అక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి. నిఖిల్ అన్నాడు ఆల్రెడీ అందరి టార్గెట్ నువ్వే అని, ఎందుకంటే ఆ డిస్కషన్స్లో అప్పుడప్పుడు విన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చిండు, గౌరవ్ అన్నాడు. ఇమాన్యుల్ మొత్తం పోగొట్టుకుంటున్నావు అన్న ఫీలింగ్ వచ్చింది. కాదబ్బా, అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్తో నువ్వు ఆడగలుగుతావు కదా, నువ్వు అక్కడ వేరే వాళ్ళు చెప్పిన మాటలేని తనుజ చెప్పిన మాటలేని నువ్వు ఎందుకు ఇట్లా తయారైనావు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. రైట్. నెక్స్ట్ గౌరవ్ వచ్చి ఇమాన్యుల్ పేరు చెప్పిండు, టిట్ ఫర్ టాట్ అని చెప్పి చేసిండు, అది నాకు నచ్చలే. మనోడికి దివ్య మీద ఉంది కదా, దివ్య పేరు చెప్తే అయిపోగా టిట్ ఫర్ టాట్ అని చెప్పి నాకు ఏమనిపించిందంటే అని ఒక పాయింట్ చెప్పిండు. ఏంది, గ్రీన్ కార్డు సెకండ్ టైం థర్డ్ టైం కూడా నాకే కావాలని చెప్పి నువ్వు ఫైట్ చేసినావు కదా, ఒకవేళ నీ దగ్గర గ్రీన్ కార్డు ఉంటే నీ మీద అనుమానం రాదని అండ్ నువ్వే రెబల్గా ఉండి అవతలలో తీసేయచ్చు అన్న పాయింట్తో చెప్తున్నావేమో, గ్రీన్ కార్డులో ఉంటే నువ్వు సేఫ్ అయి మిగతా వాళ్ళని అవుట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో చెప్తున్నావేమో అని అనిపించింది, అందుకే గ్రీన్ కార్డు అడిగినవేమో అనిపించింది అని అంతా చెప్పగానే ఇవన్నీ పాయింట్లు పట్టుకున్నారు. మిగతా వాళ్ళకి పాయింట్స్ లేవు, భరణి అన్న కానీ దివ్యనికిత కానీ అండ్ సుమన్ అన్న కానీ పాయింట్స్ లేవు, ఈ పాయింట్ పట్టుకున్నారు. ఇక పట్టుకుని దివ్యనికిత వచ్చి గౌరవం అనుకుంటున్నా, ఎందుకంటే నువ్వే అన్నావు కదా ఇప్పుడు ఆ గ్రీన్ కార్డు వస్తే అని ఇమాన్యుల్ కావాలని గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేసినని, నువ్వు గ్రీన్ కార్డ్ కోసం అందుకే ట్రై చేసినావేమో, యూ వాంట్ టు కీప్ యువర్ టీమ్ స్ట్రాంగ్ అని అనుకున్నట్టున్నావు, అందుకే నీ టీంలో నుంచి ఎవరిని తీసేయలేదు, సేఫ్టీ కార్డు కూడా నువ్వే కావాలని కావాలని చూసినావు అంటే నాకు అర్థమైపోయిందని చెప్తుంది. ఫేక్, ఊరికినే ముందే ప్రీ ప్లాన్ ఇది. ఆ తర్వాత సుమన్ శెట్టి అని వచ్చి సేమ్ సేఫ్టీ కార్డు నువ్వు చెప్పిన పాయింట్ అంటే నేను చెప్పిన పాయింట్ నాకే పెడుతున్నావు అంటే అవును కదా నువ్వు చెప్పిన పాయింట్ ప్రకారంగా నువ్వే అనుకుంటున్నా అని చెప్తాడు. ఆ తర్వాత సాయి వస్తాడు, సాయి వచ్చి ఇమాన్యుల్ అంటాడు, బ్యాలెన్స్ చేద్దామని చెప్పి ట్రై చేసిండు తన వంతుగా. నిఖిల్ వస్తాడు, రీతు అంటాడు, ఒక్కడు మాత్రం కరెక్ట్గా అతను ఏదైతే అనుకున్నాడో అది చెప్పిండబ్బా నిఖిల్, కానీ ఇట్లా చేస్తే ఓట్లు వేస్తారా వేయరు. రీతు అంటాడు, రీతు అని యాక్టింగ్ మారింది, నిన్న వేరే రకంగా ఉంది, ఈరోజు వేరే రకంగా ఉంది, ఇది ఇక్కడ టాస్క్లో కూడా అంటే ఈ టాస్క్ అనౌన్స్ చేసే ముంగటనే రెబల్ మారిండు అనే సంగతి కూడా చెప్పేస్తారు. అది బిగ్ బాస్ మా లెటర్లో పంపించిండు. కాబట్టి ఇక్కడ యాక్టింగ్ మారింది, నిన్నటి దాకా ఒక రకంగా ఉన్నావు, ఈరోజు ఒక రకంగా ఉన్నావు, నాకు తేడా కొట్టింది అన్నట్టుగా చెప్తాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రీతు ఉండి మా టీం ఎందుకు ఇలా అయింది, అసలు ఏంటి నన్నే టార్గెట్ చేస్తుంది అన్నట్టుగా అంటది. తర్వాత నెక్స్ట్ డిమాండ్ పవన్
రిమాన్ పవన్ వచ్చి గౌరవ్ టిట్ ఫర్ టాట్ అంతే, నన్ను నువ్వు నిన్న తొక్కేసినావు కాబట్టి నేను నిన్ను ఈరోజు తొక్కేస్తున్నా అని చెప్పిండు. మరి ఆయన తొక్కేసింది ఆయన ఒకడేనా ఇమాన్యుల్ కాదా? రాము రాథోడ్ కాదనుకుంటా, ఇంకెవరు ఇమాన్యుల్ చేసిండు, సుమన్ శెట్టి అన్న చేసినట్టున్నాడు. రిమాన్ పవన్ చాలామంది చేస్తారు, 6 మెంబర్స్ ఎవరో చేస్తారు. సో వాళ్ళందరూ కాదా గౌరవేనా? వీళ్ళ టీం మొత్తం చేసింది కదా. ఓకే, ఒక తనుజ తప్ప వీళ్ళ టీం ఇమాన్యులు, రాము రాథోడు, గౌరవ్ అందరు చేసిరు. వాళ్ళు ప్లాన్ అనుకున్నారబ్బా, ప్లాన్ ప్రకారంగా వేరు అంతే. రీతు చెప్తుంది కదా. నెక్స్ట్ బర్నీ అన్న పోయిండు, నాకు రాము రాథోడ్ మీద గౌరవ్ మీద అనుమానం ఉంది కానీ గౌరవ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నా అని చెప్తాడు. ఊరికేనే బర్నీ అన్నని ముందే ట్యూన్ చేసి పెట్టారు. ఇండివిజువల్గా ఆడాలబ్బా. తర్వాత రీతు చౌదరి పోయింది. ఎంత దారుణమైన రీజన్ చెప్పింది తెలుసా? నాకు 3 మీద డౌట్ ఉండే, అందులో ఒకరు తీసేస్తే 2 ఉన్నారు. అది రాము రాథోడు, గౌరవ్ మన ఇమాన్యుల్, గౌరవ్. ఆ ఇమాన్యుల్ మీద కూడా డౌట్ ఎందుకు లేదంటే అతను షార్ట్గా ఉన్నాడు అంటుంది. అంత తెలుసా? లైవ్లో షార్ట్గా ఉన్నాడు కాబట్టి అతనికి అదేమో రెబల్, ఈయన హైట్గా ఉన్నాడు కాబట్టి రెబల్ ఏమో అంటుంది. ఏం చెప్తున్నావు అక్క అంటే ఊరికైనా ఏదో ఒక టుమ్మిరి రీజన్ చెప్పాలి కాబట్టి చెప్పింది అన్న ఫీల్లో చెప్పింది. ఆ తర్వాత సంజనాకి వచ్చింది, గౌరవ్ అని చెప్పింది. ఏం లేదు, ఇమాన్యుల్ చెప్పింది కూడా చెప్పింది అంతే. 2-3 డైలాగ్స్ కొట్టిండు కాబట్టి నాకు అట్లా అనిపించింది అని చెప్పింది. ఓకే, ఆమెకు అనిపించిందా లేదో తెలియదు. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్ పేరు చెప్పిండు. ఊరికనే చెప్పిండు మొత్తమే. రైట్, నెక్స్ట్ కళ్యాణ్, సాయి, నిఖిల్ అండ్ పవన్ వీళ్ళు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు. గౌరవ్ ఇప్పుడు అయిపోయిండు. సో వీళ్ళందరూ కూడా టాస్క్ నుంచి తప్పుకున్నారు. సంజనాతో పాటుగా వీళ్ళంతా టాస్క్ నుంచి అవుట్. ఇప్పుడు అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ అబ్బా. ఒక సాయి కొంచెం అటు ఇటు అనుకోండి, అందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ అవుట్. సో వీళ్ళందరినీ తీసేసారు. ఆ తర్వాత బిగ్ బాస్ దివ్య, సుమన్ వీళ్ళిద్దరూ క్యాప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. బికాస్ ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ టాస్క్లు ఫినిష్ చేస్తారు, సీక్రెట్ టాస్క్లు, వీళ్ళే రెబల్స్ అని అంటే ఓకే అయిపోయింది. అయితే మరి రీతుది ఎందుకు అనౌన్స్ చేయలేదు నాకు అర్థం కాలేదు. ఈమెది కూడా అయిపోయింది కదా, టాస్క్ అయిపోయింది కదా, ఈమె కూడా సక్సెస్ఫుల్గా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసినప్పుడు ఈమెది కూడా ఫినిష్ చేసేసి ఈమెను కూడా క్యాప్టెన్సీ కంటెండర్ చేయాలి కదా. ఉన్న వాళ్ళల్లో 5గురికి మాత్రమే ఛాన్స్ ఉంది, మాట్లాడుకోండి అని చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఇది ఆరెంజ్ టీంలో ఉన్న 4, వాళ్ళ టీంలో ఉన్న 2, ఎవరు? రీతు అండ్ బర్నీ అన్న. సో వీళ్ళందరినీ మాట్లాడుకోమంటే ఇందులో ఆరెంజ్ టీంలో నుంచి నాకు తెలిసి అసలు ఎటువంటి ఫైట్ చేయకుండా, ఎటువంటి స్పోర్టివ్నెస్ లేకుండా, అసలు నాకు ఇంట్రెస్టే లేదన్నట్టుగా రాము నాకొద్దు అని చెప్పేసిండు, నేను ఆడను అని చెప్పిండు, గివప్ ఇచ్చేసిండు. అరే కాదు, నీకోసం నువ్వు ఫైట్ చేసుకోవాలని తనుజ అంటది. ఆయన కోసం ఆయన ఫైట్ చేసుకున్నప్పుడు బ్యాడ్జ్ నాకు ఇవ్వచ్చు కదా, మీరందరూ కొట్లాడుకునే బదులు నాకు ఏంటి బ్యాడ్జ్ అని అన్నాడు నిన్న. అంటే ఏమన్నది, నీకెందుకురా సైలెంట్గా ఉండు అన్నది తనుజ. మరి అట్లా అన్నది సెకండ్ టైం, అట్లా ఎందుకు అన్నది? తప్పు కదా. సరే ఈమెనే ఇప్పుడు చెప్తాను, ఫైట్ చేయరా, ఫైట్ చేసుకోవాలి, ఫైట్ చేయాలి, గట్టిగా ఫైట్ చేయాలి, నువ్వు ఇట్లా చేస్తుంటే నాకే నచ్చట్లేదు, నువ్వు ఇట్లా గివప్ ఇస్తుంటే నాకు నచ్చట్లేదు, కరెక్ట్ కాదురా అని చెప్తాను. ఓకే ఫైన్, హ్యాపీ, మాని చెప్పింది. మరి ఇక్కడ అట్లా చెప్పినప్పుడు నువ్వు ఆగిపోతావా అని అడిగిండు. నువ్వు ఆగిపోతావా అంటే నేను ఎందుకు ఆగుతాను, నేను ఆగను, నీ ఇష్టం, ఏమైనా బాగుంటుంది. అటగా నేను ఎందుకు ఆగుతానా, నేను పాయింట్స్ పెడుతున్నా, నువ్వు కూడా పాయింట్స్ పెట్టరా, నువ్వెందుకు ఉండాలనుకుంటున్నావు, నువ్వు పాయింట్స్ పెట్టు అని చెప్పి మాట్లాడాలి కదా. లేదా ఆయన గివప్ ఇచ్చేసిండు, అయిపోయింది, గివప్ ఇచ్చేసిండు. ఆ తర్వాత చెప్పేశారు, మా టీంలో నుంచి అదే ఈ పర్సన్స్ వస్తున్నాము, ఒక రామురాతో డ్రాప్ అవుతున్నాడని చెప్పేశారు. తర్వాత భరణి అన్న తనుజ కలిసిపోయారు. అది అట్లా ఉంటుంది అబ్బా, వీళ్ళు అవసరాన్ని బట్టి కలిసిపోతూ ఉంటారు అబ్బా. అంతా ఫేక్ బాండ్స్ అంటే ఫేక్ బాండ్స్, ఇరిటేటింగ్ వస్తుంది అబ్బా వీళ్ళని చూస్తా అంటే. సో కలిసిపోయారు. నువ్వు ఒకవేళ సపోర్ట్ చేసేది ఉంటే కానీ సపోర్ట్ చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయి, అవసరాన్ని బట్టి అంటే సపోర్టింగ్ టాస్క్ అయితే సపోర్ట్ చేయని మాట్లాడుకుంటున్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికంటే ముందు ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఏం చేసిందంటే అనౌన్స్మెంట్ ఇచ్చిండు, మీరు ఎవరైతే క్యాప్టెన్సీ కంటెండర్లు ఉన్నారో మీరు సపోర్ట్ కోసం అడగచ్చు, ఇందులో ఒకరిని తీసేయాల్సి వస్తుంది కాబట్టి మీరు అడగండి, ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళని క్యాప్టెన్సీ కంటెండర్గా తీసుకుందామని. అంటే అసలు డిస్కషనే లేకుండా రామురాతో డ్రాప్ అయిపోయాడు. అందరినీ సపోర్ట్ గురించి అయితే అడుగుతారు వాళ్ళు. సో ఇందులో భాగంగానే ఇక్కడ తనుజ వచ్చి మీరు రీతుకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే రీతుకు సపోర్ట్ చేస్తే మాట ఇచ్చారు కానీ సపోర్ట్ చేయలేదంటే ఇంతవరకు ఆ మాట నెరవేర్చుకోలేదు కాబట్టి మీరు రేపు రీతుకు సపోర్ట్ చేయండి అని చెప్పింది. సో రీతుకు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, రీతుకు సపోర్టింగ్గా వచ్చేసింది. ఇట్లనే అందరూ కూడా రీతుకి కొంతమంది సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు, ఇప్పుడు తనుజకి ఎక్కువ మంది సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. కానీ తనుజ క్యాప్టెన్సీ అంటే భయపడేటోళ్ళు కూడా ఉన్నారు. అదే రీతు ఈ పర్ఫార్మెన్స్ ఉంది కదా, ఆర్ఎంగా చేసింది ఉంది కదా, ఆర్ఎంగా అందరికీ నచ్చింది, బెటర్గానే ఉంది. రాము అవుట్ ఆఫ్ ద టాస్క్ అయిపోయారు. ఇక క్యాప్టెన్సీ కంటెండర్షిప్లో సుమన్ అన్న, దివ్య నిఖిత, భరణి అన్న, ఇంత తనుజ, ఇమాన్యుల్, రీతు చౌదరి వీళ్ళందరూ ఉన్నారు. సో సుమన్ శెట్టి అన్న రామురాథోడ్ దగ్గరికి పోయి నాకు సపోర్ట్ చేయమని చెప్పి అడుగుతాడు, అది ఒకటి చూపించారు. ఆ తర్వాత తనుజ, భరణి అన్న దగ్గర మాట్లాడేది చూపించారు. ఆ తర్వాత ఇమాన్యుల్, రీతు చౌదరి వీళ్ళు మాట్లాడుకునేది చూపించారు సపోర్ట్ చేయమని.
నేను కూడా ఉన్నాను కదా అంటే, అదేరా నీకు కుదిరితే సపోర్ట్ చేయి, నాకు ఇంతవరకు పితికంతా కూడా సపోర్ట్ చేయలేదు ఇంతవరకు కూడా, ఎప్పుడు కూడా నేను నాకైతే సపోర్ట్ చేయలేదు, తనుజకి చేసినట్టు నేను తనుజకు మాట ఇచ్చిన అన్న సెన్స్లో చెప్తాను. నేను ఆల్రెడీ తనుజకు వారం నుంచి చెప్తున్నా కదా, అంతకంటే ముందు టాస్క్లో చేయలేదు, దివ్యానికి చేస్తే అట్ అయింది కదా, అప్పటి నుంచి జోక్తా ఉన్నాడు కదా మనోడు, మెచ్చుకుంటా ఉన్నాడు. సో నేను తనకే చేస్తానని చెప్తుంటే, నాకు ఒక్కసారి కూడా చేయలేదురా పితికంత చేయరా, హెల్ప్ చేయరా అని చెప్పి అంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ పూర్తయింది, ఇమాన్యుల్కి ఫోటో ఇవ్వద్దని చెప్పేసింది, అదొకటి మనకి ఇది లేదు, అదొకటి జరిగింది అంతే. సరే, ఇది టోటల్గా అయితే జరిగింది. ఇక్కడ ఇక అప్డేట్ల గురించి మాట్లాడుకుంటే, రీతూ చౌదరి క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ 99.99% ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ రౌండ్ దివ్య చేతిలో ఉంది. సో బిగ్ బాస్ మామ టోటల్ స్కెచ్చే ఈ ఫ్యామిలీ పంచాయతీ. లిటరల్లీ బిగ్ బాస్ మామ టోటల్ స్కెచ్చే ఫ్యామిలీ పంచాయతీ. జస్ట్ ఈ ఫ్యామిలీ పంచాయతీ జరపడానికే ఇప్పుడు భరణి అన్నకి, దివ్యనికితకి, తనుజకి మధ్యలో జరగాల్సిన పంచాయతీ, వాళ్ళు కోరుకుంటున్న సీరియల్ డ్రామా, ఎమోషన్స్, లాట్ ఆఫ్ సీరియల్ యాక్టివిటీ, సీరియల్ థింగ్స్ అని జరిగితేనే టీఆర్పీ వస్తున్న భావన వాళ్ళకున్నది. అందుకే అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళు ఎట్లా డ్రైవ్ చేయాలని అట్లా చేశారు. లేదంటే దివ్యనికిత సిగరెట్ టాస్క్ ఫెయిల్ అయినామని చెప్పి ఎప్పుడో చెప్పేటోళ్ళు. దివ్యానికి లాస్ట్ దాకా గుంజుకొచ్చారు, సిల్లీ టాస్కులలో ఇరికిచ్చేసి ముందరికి పట్టుకొని వచ్చారు. అక్కడ లాస్ట్కి వస్తే వీళ్ళందరి భరణి అన్న కుటుంబం అయితే మొత్తం ఉంది కదా, ఆ కుటుంబం మధ్యలో డిస్కషన్స్ జరగాలి అంతే. భరణి అన్న ఉన్నాడు, తనుజ ఉంది, సుమన్ శెట్టి అన్న ఉన్నాడు, దివ్యానికిత ఉంది, వీళ్ళే ఉన్నారు నలుగురు. ఇమాన్యుల్ కూడా ఇదే ఫ్యామిలీ కిందకి వస్తాడు. రీతు చౌదరి ఒక్కతే అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టుగా ఉంటుంది. సో ఈ రీతు చౌదరికి ఎవరైనా సపోర్ట్ చేస్తారా, భరణి అన్న మాట ప్రకారం సపోర్ట్ చేస్తారా, వీళ్ళు కొట్టుకొని వస్తారా, టోటల్గా ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టిండు అన్నట్టు. సో ఆఖరికి దివ్యానికిత వర్సెస్ తనుజ, రీతు ఇది జరుగుతుంది. ఇందులో ఎవరికి దివ్యానికిత సపోర్ట్ చేసి ఎవరు క్యాప్టెన్ అయ్యి ఉండొచ్చు, మనం ప్రోమోలు చూసి కన్ఫ్యూజ్ కావద్దు. మీరేమంటారు కింద కామెంట్ చేశారు, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓవరాల్గా అయితే నచ్చిన కాడ హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అండ్ మీకు నచ్చిన టైం స్లాబ్ని కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభోదయం.